నిన్న మహబూబాద్లో జరిగిన పోలీసులు అలాగే కాంగ్రెస్ పార్టీ సృష్టించిన హైడ్రామా మీరు చూశారు. ఈరోజు ఈ పార్టీకి మా నాయకులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీటింగ్ అయిపోయేది. ఎప్పుడు లేని వాతావరణాన్ని మహబూబాద్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి దాడులు గొడవలు మరి అది ఈ రోజు నుంచి కాదు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళు ఒకళ్ళని దించడానికి ఒకళ్ళను మరి వాడుకొని ప్రజల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు అదే జరుగుతుంది. లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నాను, అయిపోయే ధర్నాను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపుయడం, అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. మరి రాత్రి 11:30 వరకు సుమారు 6-7 గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల 3 గంటలు బయట 3 గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశువు చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.